ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారిగా చీకటి అయితే భయపడ్డారా? లేక ఎత్తైన చోట నిలబడి ఉన్నప్పుడు మీ కాళ్ళు వణికాయా? ఇది ఫోబియా అయుండొచ్చు. ఇలాంటి భయాలు ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఉంటాయని అనుకుంటున్నారా? కాదు. తెలుసుకుందాం రండి. ఎత్తైన భవనం పైన నిలబడగానే కొంతమందికి కళ్ళు తిరిగినట్లు అవుతుంది. దీనిని అక్రోఫోబియా అంటారు. కొంతమంది ఎలివేటర్లో లేదా మూసున్న గదిలో ఒంటరిగా ఉంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దీనిని క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్ స్పేస్ల భయం అంటారు. కొందరికి పెద్దయ్యాక కూడా చీకటి అంటే భయం ఉంటుంది. దీనిని నైక్టోఫోబియా అంటారు. చిన్నపాటి సాలీడు కనిపించినా పెద్ద ప్రమాదం వచ్చినట్టు భయపడేవారు లేకపోలేదు. దీనిని అరాక్నోఫోబియా అంటారు. ఈ మధ్య కాలంలో చాలా మందిలో నోమోఫోబియా కనిపిస్తోంది. అర్థం కాలేదా? అదేనండి, మొబైల్ ఎక్కడ పెట్టానో కనబడకపోతే లేదా మొబైల్ లేకపోయే వచ్చే భయం. పిల్లిని పెంచుకునే వాళ్ళని చూస్తూనే ఉన్నాం. కాని పిల్లిని చూస్తేనే భయపడతారు కొందరు. ఈ భయాన్ని ఐలురోఫోబియా అంటారు. ఇంకో ఇంటరెస్టింగ్ భయమే ఫిలోఫోబియా, అంటే ప్రేమలో పడాలంటే భయం. సినిమా స్టోరీలా అనిపించినా నిజంగా ఈ భయం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో గడ్డం పెంచటం ఫ్యాషన్గా మారినా పొగునోఫోబియా ఉన్నవారు గడ్డాలు ఉన్నవారిని చూడటానికే భయపడతారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ప్రపంచంలో ఇంకా ఎన్నో వింత ఫోబియాలు ఉన్నాయి. మీకు ఈ లిస్ట్లో ఏదైనా ఫోబియా ఉందా? లేదంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ రకాల ఫోబియాలతో భయపడుతున్నారా? వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, అడ్వెంచరస్ వీడియోల కోసం DYK దిస్ సబ్స్క్రైబ్ చేయండి.